ఈరోజు టాపిక్ ఏంటి అంటే చాలా బాధాకరమైన సంఘటనలే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. ఎవరన్నా చనిపోవాలి అనుకుంటే కుటుంబంలో అందరూ వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే హైదరాబాద్ కి సంబంధించిన భార్య, ఆయన, కొడుకు ముగ్గురు చనిపోవడం జరిగింది ఆత్మహత్య చేసుకుని. అంబర్పేట అయితే రామరాజు గారు ఆయన పేరు. చెప్పొచ్చేది ఏంటి అంటే వాళ్ళ అన్నదమ్ములు నలుగురు ఎంత భయానకంగా ఏడుస్తున్నారో వచ్చి. అరే బిడ్డ, ఒక్కసారి చెప్పచ్చు కదరా నీ సమస్యలు ఏమున్నాయో. మన కుటుంబానికి ఎంత పేరుంది, ఎంత ప్రతిష్ఠ ఉంది, మనం ఏంటి అనేది జనాలకి తెలుసు కదా. నువ్వు ఎందుకురా ఇలా చేసుకున్నావు, వెనకాల ఆస్తులు ఉన్నాయి. 10 మంది మేమేమన్నా పట్టించుకొని వాళ్ళు అనుకుంటారు, 10 మంది ఏమన్నా అడిగితే మేమేం సమాధానం చెప్పుకోమంటావురా అని వాళ్ళ అన్నయ్య వేడ్చే విధానం చూస్తుంటే చాలా బాధ కలుగుతుందండి. నిజంగా ఒక మానవత్వం చచ్చిపోయిందా అంటానికి నిదర్శనం ఏంటి అంటే ఇంట్లో వాళ్ళకి చెప్పుకోకుండా బయట తన ఫ్రెండ్కి ఎవరికైతే ఉన్నాడో రవి అని అతనికి మెసేజ్ చేసేట వాళ్ళ అబ్బాయి. అయితే తెల్లవారుజామున 3:15కి అరే మేమందరం ఇంకా ఉండట్లేదురా వెళ్ళిపోతున్నామని. అంటే ఏంటి, బంధువులు పట్టించుకునే వాళ్ళు ఉన్నా మేము చెప్పము, ఏదన్నా కన్న కూతురున్నా దానికి చెప్పము. ఆ అమ్మాయిని ఒంటరిదాన్ని చేసి ఇలా ముగ్గురు కలిసి వెళ్ళిపోయారు. ఆ భార్యని దుండుతో మొహం ఒత్తి, అసలు కాదండి బలవంతంగా ఒక మనిషిని చంపడం ఏంటండి. ఎవడికి బతికే స్వతంత్రం వాళ్ళకు ఉంటుంది, ఎవడికి బాధ కలిగితే వాళ్ళు చచ్చిపోండి, కానీ పక్కవాడిని చంపేయాల్సిన హక్కు ఏముంటుందండి ఎవరికైనా. పిల్లల్ని చంపేసుకోవడం, వాళ్ళు చచ్చిపోవడం, పక్కవాడిని దుండుతో నొక్కి చంపేయడం, పక్కన పడుకున్న భార్యని దుండుతో ఒత్తి చంపేయటం ఏంటండి. అసలు ఎడిపోతుంది సమాజం. మొన్న బెంగళూరులో అతను ఎవరో ఇట్లాగే చేశాడు ఆయన. ఇప్పుడు ఏం చూస్తే తలకాయ దుండుతో వచ్చేసి మళ్ళీ భార్యకు ఊరేశారు, లేకపోతే ఏం చేసుకున్నారు. ఒకళ్ళేమో భార్యాభర్తలు ఇద్దరు ఊరేసుకుని ఉన్నారు కనపడింది, అబ్బాయి మణికట్టు కోసుకున్నాడు అని చెప్తున్నారు. ఒక్కొక్కళ్ళు చావులు వింటుంటే భయం వేస్తుంది. తమ్ముళ్ళు ఏడుస్తున్నారు. వాడికి దానికి ఎంతగా రెట్టింపులు ఆస్తులు ఉన్నాయి, వాళ్ళకి అమ్ముకుని అప్పులు తీర్చుకోవచ్చు. ప్లీజ్ అండి, 16 కోట్ల రూపాయలు ఒక ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్లు కానీ, రోడ్డు మీద జనాలు కానీ ఒక పాప కోసం ఖర్చు పెట్టాం, కర్నూలు పాప కోసం. ఇంకా ఆపేసేయండి, డబ్బులు వేయొద్దు అని చెప్తున్నారు తల్లిదండ్రులే బయటకు వచ్చి. ప్రభుత్వాలు కల్పించుకున్నాయి. మీకేమన్నా ఇట్లా అప్పులు తీసుకున్న వాళ్ళు మిమ్మల్ని బెదిరించినా, మీ మీదకి వచ్చినా, ఎవరైనా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నా, లేకపోతే చచ్చిపోండి అని మిమ్మల్ని ప్రేరేపిస్తున్నా, బంధువులు ఇబ్బంది పెట్టినా, ఏం పెట్టినా మీ ఫ్రెండ్స్కి కదండి, ఒక ఇన్ఫ్లుయెన్సర్లకు కానీ, ఒక యూట్యూబ్ ఛానల్లో కానీ, ఒక ఇన్స్టాగ్రామ్ పేజీలో కానీ మాకు ఇట్లా అనిపిస్తుంది అని ఒక్క మెసేజ్ చేయండి. ఎవరికైనా ఇలా అనిపించినప్పుడు మేమే దగ్గరుండి కౌన్సిలర్లను తెస్తాం, మేమే దగ్గరుండి హాస్పిటల్లో జరిపిస్తాం, మేమే డబ్బులుండి మీ అప్పులు ఏదైతే ఒరిజినల్గా మందు కొట్టకుండా, తాక్కుండా, నేను తక్కిన ఇన్ఫ్లుయెన్సర్లు అందరి తరపున, యూట్యూబ్ ఛానల్ తరపున, లేకపోతే ఇన్స్టాగ్రామ్ తరపున నేనే చెప్తున్నాను ఒక పెద్ద దిక్కుగా అన్నట్టుగా. మొన్న 16 కోట్లు కావాలి అంటే రోడ్డు మీద కాళ్ళు అరికాళ్ళు కాయలు కాసేటట్టు పిల్లలు తిరిగి ఎలా తీసుకొచ్చారో డబ్బు చూశారుగా మీ అందరూ. ఆఖరికి లలిత బ్రాండ్ 5 కిలోలు బియ్యం బస్తా చేతికి తగిలించుకుని కూడా ఒక అమ్మాయి వెళ్తూ రోడ్డు మీద అక్కడ అమ్మాయి బోర్డు పెడితే, అన్న ఆ పాపకు 16 కోట్లు కావాలి కదా, ఎక్కడిని తెస్తారు, ఇగో 5,000 తీసుకోండి అని ఇచ్చి వెళ్ళిపోయింది సైలెంట్గా. ఇంట్లో ఉన్న 40,000, 50,000, ఒక అమ్మాయి అయితే బెడ్ రీడ్ అయితే ఇంట్లో వాళ్ళ నాన్న ఆ పిల్ల కోసం దాచిన డబ్బులు కూడా ఇచ్చేసాడు ఆయన. అంటే ఇంకా మానవత్వం బతుకుందండి, ప్రపంచంలో మానవత్వం ఉంది. మీరందరూ అనవసరంగా సూసైడ్లు చేసుకోమాకండి, అనవసరంగా ఇబ్బందులు పడమాకండి. మీరు ఎవ్వరికీ చెప్పక్కర్లా, మాకు చెప్పండి, ప్రాబ్లం సాల్వ్ చేసి పెడతాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, నిజంగా మీకు బిజినెస్లో మందు కొట్టి ఆ ఆస్తులు పోగొట్టి బెట్టింగ్ ల్యాప్లు అయితే మేమేమి చేయలేం, కానీ నిజంగా మీకు ప్రాణాపాయ స్థితి కనుక వచ్చి మీకు ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు దగ్గరుండి అందరూ కలిసి మీ దగ్గర ఉండి మీకు ఏమేమి ఉన్నాయో అన్నీ చూసుకుని మీకు ధైర్యంగా సమాజంలో నిలబెట్టేటట్టుగా మేము చేస్తాం. మమ్మల్ని నమ్మండి. ఇలాంటి ఆలోచనలు మానుకోండి. వచ్చిన వాళ్ళు చక్కగా అందరికీ వస్తాయి, ఆలోచనలు రాకుండా ఎవడుకుంటాయి. ఒకళ్ళకి సీటు రాలేదని వస్తుంది, ఒకళ్ళకి ఇంట్లో పరిస్థితులు బాగోలేని వస్తాయి. పక్కవాడిని కూడా చంపేస్తామండి. అలా అనిపించినప్పుడు కౌన్సిలింగ్ తీసుకోవాలి, లేకపోతే ఒక ప్రాపర్టీని అమ్మేసేయాలి, లేకపోతే ఏదైతే ఫుడ్ బిజినెస్ ఉందో దాన్ని మానేసుకోవాలి. ఇంత భయానకంగా అన్న ఏడుస్తున్నాడు. అరే నాకంటే చిన్నవాడివిరా, నేను ఏం చెప్పుకోమంటావు, రోడ్డు మీదకి వెళ్ళి నీ తమ్ముడు ఎందుకు చచ్చాడురా అంటే ఏం చెప్పమంటావురా అని ఏడుస్తున్నాడు ఆయన. ఏం చెప్తారు చెప్పండి, పైకి వెళ్ళారు కదా అందరూ పాపం.
వెళ్ళే వాళ్ళు ఉన్నా కూడా ఇట్లాంటి వీడియోలు చూసి నేర్చుకోండి. ఎందుకు చావాలి మనం అని చెప్పి. ఒక సీజన్ అంతా ఫ్యామిలీలు చచ్చిపోవడం, ఒక సీజన్ అంతా పిల్లల్ని చంపడం, ఒక సీజన్ అంతా ప్రేమికులు చంపడం, ఒక సీజన్ అంతా మొగుళ్ళు భార్యను చంపడం, భార్యలు భర్తలను చంపడం. ఇంతేనండి. భయం వేస్తుంది పెళ్ళిళ్ళు చేయాలంటే పిల్లలకి. ఆ పిల్లలు భార్యను చంపేస్తారో తెలియదు, భార్యలు మొగుళ్ళని చంపేస్తారో తెలియదు. అందరూ సన్యాసులం అయిపోతే గొడవ వదిలిపోతుంది. ఎవరిని చంపుకోడు, హాయిగా దేవనామస్మరణ చేసుకుంటూ మెడిటేషన్ చేసుకుంటూ బతికేయచ్చు. ఎందుకు ఈ ఫ్యామిలీలు జంజాటన, ఒకళ్ళొకళ్ళు చంపుకోవడాలు, ఇవన్నీ ఎందుకు చెప్పండి. ఇంకా ఈ రామరాజు గారికి కూడా ఆస్తులు చాలా ఉన్నాయి. 4 అన్నదమ్ములు, వదిన్లు, హంగామా, బంధువులు. నువ్వు లేనప్పుడే నీ గుమ్మంలోకి వచ్చి అంతమంది ఏడుస్తున్నారే. నువ్వు బతికొండంగా నువ్వు నీ బాధ ఏంటి, నీ కష్టం ఏంటి అని చెప్తే అర్థం చేసుకుంటారు కదా. ప్లీజ్ అర్థం చేసుకోండి బంధువులు కూడా. అందరూ ఏ మనిషి అయినా మన చేయి దాటిపోయి మనం దాటిపోయిన తర్వాత వాళ్ళ బాధల తర్వాత మనం కనుక్కుని ఏడ్చేదానికంటే వాళ్ళు బతికుండంగా మనం ఏమంత సహాయం చేయగలమో ఆలోచించండి. మెడికల్ ఫెసిలిటీ కావాల్సిన వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీ కల్పించండి. డబ్బు కావాల్సిన వాళ్ళకి డబ్బు అందించండి. లేదు అంటే వాళ్ళు ఏమైనా డిప్రెషన్లో ఉంటే వాళ్ళకి తోడుగా నిలబడండి. అంతేగాని ఒక ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉందని తెలిస్తే పరిగెత్తేయడం, దాక్కోవడం, వాళ్ళతో మాట్లాడటం మానేయటం, అసలు వాళ్ళు ఎవరో మనకు తెలియనట్టుగా ఉంటాం, ఇవన్నీ చేస్తారు చూసారా. అప్పుడే విరక్తి కలుగుతాయి ఇట్లాంటి మనుషులందరికీ. ఎవరున్నారు మన కోసం ఏడ్చేవాళ్ళు, దేనికి బతకాలి అసలు మనం అని అనుకుంటున్నారు. కానీ మీకు చూసే కోణం ఒకవైపే. మిమ్మల్ని చూసి ఆనందించేవాళ్ళు, మీరు బతికితే చూసేవాళ్ళు ప్రపంచంలో బోల్డు మంది ఉంటారు సార్. వీళ్ళందరూ ఎవరు, మీరు దేనికి నొచ్చుకున్నారో తెలియదు, కానీ ఇలాంటి పనులు ఎవరు చేయమాకండి దయచేసి. అర్థమైందా?